హాయ్ అండి. ఇదిగోండి రైసు, ఇదిగోండి మటన్ కోఫ్తా కర్రీ చేశానండి ఇవాళ. ఇదిగోండి మా వారి కోసం వేస్తున్నా. వీడియో తీయడం నాకు కుదరలేదండి ఇవాళ. ఈసారి చేసినప్పుడు మళ్ళీ పెడతానండి. ఇదిగోండి మటన్ కోఫ్తా. ఇదిగోండి మటన్ కోఫ్తా కర్రీ. మా వారు తిని చెప్తారు. ఇప్పుడు చెప్పాలి ఎలా ఉందో. ఏమండి ఇంతంత వేడిగా ఉంది, కాసేపు ఆగండి. వేడి వేడి వేసుకుంటే అంతే. ఇదిగోండి నేను కూడా వేసుకుంటున్నా కర్రీ. మటన్ కోఫ్తా కర్రీ చూసారండి. చాలా వేడిగా ఉందండి. ఇప్పుడే వండా. कैसा है? क्या कम है, क्या अगला है? कम नहीं है, सब जैसा है। घी डाला खाए का कितना टेस्ट है मालूम है? बहुत टेस्ट है। अच्छा है? अच्छा है। कुफ्ता घी डाला खाए का है। कितना टेस्ट है, बहुत टेस्ट है। తెలుగు बोलना। కోఫ్తా కూడా బాగుందండి, షేర్వా కూడా బాగుందండి. అసలు నెయ్యి వేసుకొని తిన్నట్టుంది. कैसा है? अच्छा है, సూపర్గా ఉందండి, బాగుంది. मामूली होने मटन साले से भी अच्छा है. మటన్ కూర కంటే బాగుంది, టేస్ట్ ఉంది. ఇంకా చాలా రోజుల తర్వాత చేశానండి ఈ కర్రీ. నేను ఎలా కుదురుతుందా అనేసి టెన్షన్గా ఉండేది. కైసా హై? అచ్చా హై. కాలుతుంది, బాగుంది, చాలా బాగుంది. నేను కూడా తిని చూపిస్తానండి, మళ్ళీ చెప్తానండి మీకు. నేను కోఫ్తా ఇంకా రుచి చూడలా. ఈ షేర్వాతోని కలుపుకొని తిన్నా. అబ్బా చాలా వేడిగా ఉందండి. ఇదిగోండి ఇదిగోండి మటన్ కోఫ్తా.
సూపర్ అంటే సూపర్గా ఉందండి. ముసలోళ్ళు అయినా హాయిగా తినేవచ్చండి. అంటే మటన్ తినలేరు కదండి ముసలోళ్ళు, చిన్నపిల్లలు. అందుకనేసి ఇలా చేసి పెడితే హాయిగా తినేస్తారు కదా. బాగా తింటారు. బాగుందండి, సూపర్గా ఉంది. ఫస్ట్ సారి చేసింది మా ఆవిడ, అయినా కూడా బాగా కుదిరింది. చాలా రోజుల తర్వాత చేసిన బాగా కుదిరిందండి. ఈ రెసిపీ మళ్ళీ ఈ కర్రీ చేసినప్పుడు ఈసారి చూపిస్తానండి. ఈసారి వీడియో తీయడం కుదరలేదండి నాకు.